అంతే. అట్లాంటిది మరి అయ్యిందా? అలాగే ప్రచారం చేస్తారు. వీళ్ళకి ఒక్కటి ఎక్కువ వచ్చింది అనుకోండి, మున్సిపాలిటీ ఒక్క కార్పొరేషన్ వీళ్ళు గెలిచారనుకోండి, రివర్స్ ప్రచారం చేస్తుంది వైసీపీ. సర్ ఎఫెక్ట్ ఉంటుందా సార్ దీని మీద రేపు? ఎందుకంటే ఇమీడియట్ గా జరిగే ఎన్నికలు ఉంటది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఇంకా వచ్చాకనే చేస్తామంటున్నారు. అంటే ఎన్నికలు 43 లక్షల ఓట్ల గల్లంతే వీళ్ళు ఆల్రెడీ చెప్పేసుకుంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. పోయినాయి ఆ ఓట్లు, ఓకే, అది డెత్ అవనివ్వండి, డబుల్ ఎంట్రీలు కానివ్వండి, ఏదైనా అవి రేపు పొద్దున్న ఎఫెక్ట్ చూపిస్తే వీళ్ళు లాస్ అవుతారు. అదేం లేదంటే ఇప్పుడు పోయిన వాటి ఇట్లా ఎవరు కూడా నా ఓట్లు పోయినాయి అంటలేదు. ఇప్పుడే కాదు కదా, ఫైనల్ లిస్ట్ వచ్చి అప్పుడు బతికున్న వాళ్ళ ఓట్లు, ఎక్కడున్న వాళ్ళ ఓట్లు పోయినాయి అనుకోండి, అందులో వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఇష్యూ నడుస్తుంది. అది ఇంకా ఇప్పుడే అనలేము దాన్ని. అదే కానీ సర్ర అధికార పార్టీ అంత భయపడట్లేదు వైసీపీతో పోలిస్తే. వాళ్ళు కూడా భయపడుతున్నారు కదా. మొన్న కూడా చంద్రబాబు గారు మీరు సరిగ్గా మానిటర్ చేయట్లేదు అని చెప్తున్నారు కదా బేసిక్ గా. కాకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాకు తెలిసి నేను విన్నదైతే సర్వేషన్లో డైరెక్ట్ కార్యకర్తల ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉందట. వీళ్ళు అవుట్ సోర్సింగ్ మనుషులు పెట్టుకున్నారట, వాళ్ళట మానిటర్ చేస్తుంది ఈ వ్యవహారం. వాళ్ళకి సరైన అవగాహన లేదు వీటి మీద. చూడమన్నారు, చూస్తున్నారు అంతే. టీడీపీ ఓట్లు పోకుండా చూసుకుంటున్నారు అంతవరకే. సార్ దేశవ్యాప్తంగా నిజంగా ఒక ప్రధాని మీద వచ్చిన అసహనమా కాక్రోచ్ పార్టీకో, లేదంటే కాక్రోచ్ పార్టీకి మద్దతు ఇస్తున్న మిగిలిన పార్టీలకో, లేదు వాళ్ళు అన్నట్టు యువతకో విద్యార్థులకో, లేదు మొత్తం వ్యవస్థనే ఇప్పుడు ఏదో అంటున్నారు కదా నేపాల్ గా మార్చాం అలా చేస్తాం, లేదంటే ఇమీడియట్ గా గద్దె దించేయాలి, ఇది అది ఓకే ఎక్కడో స్టార్ట్ అయిన ఆ పార్టీ నీట్ అనుకోకుండా కలిసి వచ్చి ఒక అంశం ఎక్కడికో వెళ్తుందా? ఎలా చూడాలి దాన్ని? ఏం లేదు, ఇప్పుడు ఈ ఇష్యూని ఎక్స్పోజింగ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తప్ప మరొకటి ఏం లేదు. నీట్ గురించి